దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనములు ధ్యానం చేద్దాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల. ఈ 2 మాటలు అంటే వీటిని ఈ విధంగా పాటించిన ఎడల ఏం జరుగుతుందో అన్నటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూద్దాం. కొన్ని అర్థాలను పరిశీలన చేద్దాం. అంగీకారం అంటే ఒప్పుకొని వాటిని బట్టి జీవించడం అన్నమాట. ఆజ్ఞలు అంటే హెచ్చరికలు, దాచుకోవడం అంటే భద్రపరుచుకోవడం. జ్ఞానము అనేది చదువు లేదా అంటే చదివి కానీ విని నేర్చుకున్న మనోపరిపక్వత లేదా వికాసం. చెవియొగ్గి అనగా వినికిడి ద్వారా హృదయంలో భద్రపరచుకోవటము, సంపూర్ణమైనటువంటి శ్రవణం అన్నమాట. వివేచన అనగా పరిస్థితిని బట్టి జరగబోవు దానిని తెలుసుకోవటము లేదా అంచనా వేయటము. అభ్యసించటం అంటే నేర్చుకోవటము. ఆజ్ఞను జారీ చేయటం అనేది కేవలము అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రమే అది సాధ్యము. అధికారి ఎవరైతే ఉంటారో ఆజ్ఞలు జారీ చేస్తే వారి కింద ఉన్నటువంటి వాటిని వారు పాటించాలి. అది వారికి మాత్రమే సాధ్యం. ఇక్కడ దేవుడు తానే సమస్తమునకు అధికారి. ఆయన మనుషుల యొక్క జీవన విధానాలకు తగినట్లు ఆజ్ఞలు, విధులు, కట్టడాలు అనేవి ఏర్పరిచారు. వాటిని అనుసరిస్తూ నడుచుకోవాలని దేవుడు సూచనలు చేస్తున్నాడు. దేవుడు ఏర్పరిచిన ప్రతి న్యాయమైన విధానం అనేది మనిషి మరణం అనంతరము దేవునితో నిత్య జీవంలోనికి ప్రవేశించుటకు మార్గాలే. మనిషి యొక్క మనుగడకు అవి తోడ్పడతాయి. దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేయటం వలన దేవుని యొక్క శక్తి, వినికిడి, బలము, ఔదార్యము, గొప్పతనము, ఉద్దేశము, మనస్సు, కోరిక అర్థమవుతుంది. అవి మనిషి పట్ల దేవునికున్న శ్రద్ధని తెలియజేస్తాయి. దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థం చెబుతాయి. అలాగే ప్రతి మనిషి తనకున్న లోక జ్ఞానాన్ని విడిచి దేవుని జ్ఞానంతో పవిత్రపరిచే విధంగా ఆయన ఆజ్ఞలు పనిచేస్తాయి. ఉదాహరణకు అంటే వివేచన ఆత్మ గురించి ఇక్కడ ఉదాహరణ చెబుతున్నాను. మోషే అహరోనులకు విరోధముగా ఈ యొక్క మాటలు హిస్టరీలోను మనకి పాత నిబంధనలో సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఉంటాయి, చూసుకోండి. ఉదాహరణకి ఏంటి, వివేచన ఆత్మ గురించి మాట్లాడుకుందాం. మోషే అహరోనులకు విరోధంగా తిరగబడినటువంటి సందర్భాన్ని తీసుకుందాం. కోరహు గురించినటువంటి వివరణ అందులో ఉంటుంది. కోరహు ప్రేరేపించబడినటువంటి వారు 250 మంది ఉన్నారు. అంటే కోరహు ద్వారా ప్రేరేపించబడినటువంటి వారు. ఆ కోరహు తన కుటుంబంతో పాటు మరి భూమి మింగేయడం అనేది చూస్తున్నాము. అలాగే తనతో పాటు తన ప్రేరేపణ వలన తిరగబడినటువంటి వారు కూడా 250 మంది దోపార్తలు పట్టుకున్నటువంటి వారు కూడా దేవుని మందిరం నుంచి అంటే సన్నిధి నుంచి అగ్ని బయలుదేరమని చంపేయడం అనేది అక్కడ చూస్తున్నాము. తర్వాత ఇక్కడ వివేచన ఎందుకు అన్నానంటే మరి ఆ సందర్భం జరిగిన తర్వాత మోషే మీద అహరోను మీద ప్రజలు విరోధముగా తిరగబడ్డారంట. ఆ సందర్భాన్ని తీసుకుందాం. దేవుడు ప్రజలతో నడిచినప్పుడు చూసినటువంటి ఆ మేఘము అన్నది వారు గుర్తించారు. అంటే ఆ మేఘము దేవుని యొక్క సన్నిధిని, ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని, ప్రత్యక్షపు గుడారం మీదకి వచ్చినటువంటి సందర్భము. వారు అక్కడ ఆ యొక్క సందర్భం ఏం రాస్తుంది, ఆ మేఘము. ఏ మేఘము? వారితో నడిచినటువంటి మేఘము. ఆ ఏ మేఘమైతే వచ్చినప్పుడు దేవుని యొక్క మాట వినిపిస్తుందో, దేవుని యొక్క చెబుతున్నటువంటి మాటలను మోషే అహరోను వింటున్నారో ఆ మేఘము. మోషే అహరోను వెంటనే ప్రత్యక్షపు గుడారము ఆవరణలోకి వెళ్ళి సాగిలపడ్డారంట. ఎందుకు? ఆ మేఘము. వారు గుర్తించారు. యజమాని యొక్క స్వరము, వారి గొర్రెలు, కాపరి యొక్క స్వరము గొర్రెలు కనిపెట్టినట్లు, వినినట్లు, దాన్ని ఏమంటారు, గుర్తుపట్టినట్లు వారు పరుగును వెళ్ళి సాగిలపడ్డారు అనే సందర్భంలో ఒక యుద్ధాన్ని తలపించే సన్నివేశాన్ని చూడవచ్చు. అక్కడ దేవునికి సాగిలపడింది 2, కానీ అందులో
మోషే మాత్రము వివేచన ఆత్మ ద్వారా అప్పటికే దేవునికి కలిగిన కోపం వలన తెగులు బయలుదేరి ప్రజలను సమీపించిందని గ్రహించారు. అహరోనుకి ఆ సందర్భాన్ని వివరిస్తున్నారు. తెగులు దేవుని యొక్క సన్నిధిలో నుండి బయలుదేరి ప్రజల మధ్యలోనికి వెళ్ళింది. నీవు చేయవలసిన పని ఏంటంటే, ఎప్పుడు బలిపీఠంలో అగ్ని మండుతూనే ఉంటుంది కదా, బలిపీఠంలో ఉన్నటువంటి ఆ అగ్ని నిప్పులను తీసి ఆ యొక్క దోపార్తిలో వేసి ప్రజల కొరకు మీరు అక్కడ చేయాల్సిన పని ఇది ఉంది. ప్రజల కొరకు దేవుని యొక్క కోపం చల్లార్చబడేలాగా ఇలా చేయాలి అన్నటువంటి విషయాన్ని, అంటే విమోచింపబడేలాగా ఇలా చేయాలి, అలా చేస్తే కోపం చల్లారుతుంది అన్నటువంటి విషయాన్ని అహరోనుకి వివరించడము. అహరోను పరుగున ఆ పని చేసి ప్రజల మధ్యలోనికి వెళ్ళేసరికి అప్పటికే 14,700 మంది తెగులు చేత చనిపోయినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఏమైంది? అహరోను ఆ చనిపోయినటువంటి వారికి, జీవించి ఉన్నటువంటి వారికి మధ్యలో ఆ యొక్క దోపార్తను పట్టుకొని నిల్చున్నారు. తెగులు అక్కడ ఆగిందనమాట. అప్పటికే జరగవలసిన అనర్థం అనేది జరిగిపోయింది. ఎంత? 14,700 మంది తెగులు వలన చనిపోయారు. ఆ తెగులు ఆగిందని ఎప్పుడు తెలిసింది? మరణం ఆగినప్పుడు తెగులు ఆగిందని తెలిసిన తర్వాత అప్పుడు అహరోను మరలా ప్రత్యక్ష గుడారం వద్ద ఉన్నటువంటి మోషే వద్దకు వెళ్ళారు. ఇక్కడ కోరహు కుటుంబము, కోరహు వంశము కాకుండా 250 మంది దోపార్తలు పట్టుకున్నటువంటి వారు కాకుండా, వారు అగ్నిచేత, దేవుని యొక్క అగ్నిచేత, మందిరం నుంచి, సన్నిధి నుంచి వెలువడిన అగ్నిచేత చనిపోయిన వారు కాకుండా 14,700 మంది చనిపోయారు తెగులు చేత. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని ఎందుకు తెలియజేశానంటే, వివేచన ఆత్మ దేవుని యొద్ద నుండి వస్తుంది. దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యసించడం వలన దేవుని ద్వారా వివేచన ఆత్మ అనేది దేవుడే దయచేస్తాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యసిస్తూ, దేవునితో నడుస్తూ, తన ప్రజలను నడిపించుకుంటూ ప్రయాణం చేస్తున్న ఒక నాయకుడు వివేచనతో, దేవుని జ్ఞానంతో పనిచేస్తున్నాడు. దేవుని జ్ఞానము, వివేచన ఆత్మ లేకపోతే అక్కడ ఏం జరిగేది? ప్రజలందరూ నశించిపోయేవాళ్ళు కదా, మొత్తం అప్పుడే నశించిపోయేవాళ్ళు. ఇప్పుడు అర్థమైందా దేవుని జ్ఞానము ఎందుకు అవసరమో, దేవుని జ్ఞానము ఎంత శ్రేయస్కరమో, దేవుని జ్ఞానము ఎంత యోగదాయకమో, దేవుని భయము అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆనాడు తిరుగుబాటు వలన చనిపోయిన కోరహు వంశం వారు కాకుండా, దోపార్తలు పట్టుకున్నటువంటి 250 మంది కాకుండా 14,700 మంది చనిపోవడానికి, 14,700 మంది చనిపోవడానికి ఎంతటి విపత్తు అక్కడ జరిగింది. ప్రతికూల పరిస్థితుల నుండి మనము తప్పించబడాలి. జీవంతో నడుస్తూ నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అంటే దేవుని జ్ఞానము చాలా అవసరం. పైన చెప్పినటువంటి చరిత్ర సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఉంది. ఇది సత్యము. దేవుని జ్ఞానం కోసము ప్రయాసపడాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అనంటే, ఒకప్పటి ఆలోచన ఏంటి? వాక్యం చదివితే జ్ఞానం ఎలా వస్తుందని ఈ మాట నేను పదే పదే చెబుతున్నాను. ఎందుకు అనంటే, నేను అభ్యాసం చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. దేవుడు అనేకమైనటువంటి విషయాలు బయలుపరుస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని గ్రహిస్తున్నాను. కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను ఈ ధైర్యంతో. అంటే తనని అంటే దేవుని చెప్పినటువంటి మార్గముల గుండా నడుస్తూ, అభ్యాసం చేస్తూ, దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ జీవిస్తున్నటువంటి తన దాసులకి లేదా తన యొక్క ప్రజలకి దేవుడు దేనిని కూడా మర్మంగా దాచిపెట్టడు. ఏ యొక్క విపత్తును కూడా దాచిపెట్టడు. అది వారి అంతము చూసేదిగా ఉంచడు, ముందుగానే తెలియజేస్తాడు. దేవుని యొక్క జ్ఞానం చాలా విలువైనది. మరి పరిశుద్ధ లేఖనంలో రాయబడినటువంటి ప్రతి వాక్యాన్ని అభ్యాసం చేసుకుంటూ, దాని వెనుకున్నటువంటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని అభ్యాసం చేసుకుంటూ దేవునితో నడవాలన్నమాట. అలా నడిచినప్పుడు అనేకమైనటువంటి విపత్తుల నుంచి దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అనేకమైనటువంటి పరిస్థితుల గురించి, లోకము యొక్క శ్రేయస్కరము గురించి ఎవరినో ఒకరిని ప్రేరేపింప చేస్తూనే ఉంటాడు. ఎవరినో ఒకరిని అక్కడ పెడుతూనే ఉంటాడు. విపత్తుల నుంచి రక్షించుటకు, దేవుని ఉద్దేశం నెరవేర్చబడుటకు ప్రార్థన చేద్దాము. మనం ఎక్కడైనా తప్పిపోయి ఉన్నామేమో, దేవుని యొక్క జ్ఞానంతో కట్టబడేలాగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబడేలాగా, దేవుని యొక్క విజయం మనలో చూసుకునేలాగా ప్రార్థన చేద్దాం. మన జీవితాలను మార్చుకుందాం, మన జీవితాలు ఆయన కొరకు సమర్పించుకుందాం.
పని చేద్దాం. వచ్చిన సమయాన్ని లోక ఆశల కొరకు లోకంలో ఉన్నటువంటి గేమ్స్ కొరకు వాడొద్దు. ప్రార్థన చేద్దామా?